భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ గిరిజన హక్కుల సమితికి తరఫున ఈరోజు కూడా పోరాటం ఇక్కడ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన హక్కులలో జాప్యం జరుగుతుంది. వాళ్ళకి అనేది పోరాటం ఏదైతే సమాన హక్కులు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం ఎలాంటి హామీలు నెరవేర్చకపోవడంపై ఈరోజు ధర్నా చౌక్ దగ్గర అయితే ధర్నా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది నాయకులు మనతో పాటు ఉన్నారు. అంటే మీరు డైరెక్ట్గా చెప్పాలంటే ఏం చెప్తారు, మీరు ఏం కోరుతున్నారన్న? లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేను ఈరోజు ధర్నా చౌక్ ఇందిరా పార్కు నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మరి మూకుమ్మడిగా 40 లక్షల మంది మా లంబాడ ప్రజలు మరి ఓట్లేసి ఈరోజు గద్దెనెక్కించారు. కానీ ఈరోజు ప్రతి విషయంలో మీరు చూడొచ్చు, పోడు భూములకు పట్టాలిస్తా అని చెప్పి లంబాడి ప్రజలను మోసం చేసిన ఏకైక పార్టీ ఏదైతే ఉందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మరి సరే మా వాళ్ళు లంబాడ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కావాలని మరి కలలు కానీ వాళ్ళని మోసం చేసి ఈరోజు ఇది చేశారు. మీరు చూడొచ్చు, గత ప్రభుత్వం మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బంజారాలకు వాళ్ళ ఆత్మగౌరవ వేదికలుగా బంజారా భవన్ని నిర్మించారు. మరి బంజారాలు లంబాడ హక్కుల పోరాట సమితి వాళ్ళ రాజ్యం కావాలి, వాళ్ళ తండాలో వాళ్ళు పరిపాలన వాళ్ళే చేసుకోవాలని కేసీఆర్ ఆలోచనతో, ముందు చూపు ఆలోచనతో తండాల గ్రామ పంచాయతీ చేశారు. మరి ఈరోజు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు జరగాలి, మరి తండాలో ఉన్న మరి చాలామంది పేదలు ఉంటారు, లంబాడి ప్రజలు మరి పెళ్ళిళ్ళు చేసుకోలేని పరిస్థితిలో మరి ఉంటారు. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ముందు చూపుతో ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాంటి పథకాలన్నీ పోయినాయి. ఈరోజు తండాలు నిజంగా ఈరోజు ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎందుకు మేము మిస్ చేసుకున్నాం మరి బంజారా భవన్లు? మరి ఆ రోజు సేవాలాల యొక్క జయంతి చేయడానికి మరి సేవాలాల్ని గుర్తించి సేవాలాల యొక్క జయంతి కార్యక్రమాన్ని మరి అధికారికంగా నిర్వహించేటట్లు కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ఏదైతే మీరు చూడొచ్చు, సూర్యాపేట జిల్లాలో దాదాపు 40 మందిని అక్రమంగా 40 మందిని జైల్లో వేసిన గుర్రంబోడు మీరు ఘటన చూడొచ్చు. ఈరోజు లగచెర్ల ఘటన చూడొచ్చు. అక్కడ కూడా ఫార్మాసిటీ అని ఒక కంపెనీని ఏర్పాటు చేసి సొంత నియోజకవర్గంలోనే 43 మందిని బేడీలేసి జైలుకు పంపించిన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి దొరికింది. ఆ రోజు కూడా గుర్రంబోడులో 40 మందిని జైల్లో పెట్టిన చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీకి జరిగింది. మరి ఆ సంఘటన ఏదైతే గుర్రంబోడులో నేను ఉద్యమం చేసిన తర్వాత మరి చాలామంది అక్కడ నాయకులు వచ్చిన తర్వాత బీహార్ గుండాలతో దాడులు జరుగుతుంటే నేను ఆ రోజు ముక్త కంఠంతో నా భుజాలపై వేసుకొని ఉద్యమాన్ని చేసిన రోజు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక శాసనసభ్యులుగా అప్పుడు ఎంపీగా ఉండే అతను తప్పకుండా గుర్రంబోడు సమస్యని 6 నెలల్లో నేను పరిష్కరిస్తారని చెప్పారు. ఈరోజు ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. మరి ఆ రోజు గిరిజనులకు ఇచ్చిన హామీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మరిచారా? మరి అదే గుర్రంబోడులో తప్పకుండా నా ప్రజలు ఉన్నారు. దాదాపుగా 40,000 మంది లంబాడీలు హుజూర్నగర్ ప్రాంతంలో ఉంటారు. అట్లా రాష్ట్రంలో చూసుకుంటే 40 లక్షల మంది లంబాడీ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఈరోజు అన్ని విషయాలలో ఏదైతే గతంలో ఉన్న ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన గిరిజనులకు లంబాడీలకు ఈరోజు కార్పొరేషన్ నిధులు ఏమైనాయి? ఒక కార్పొరేషన్ చైర్మన్ అని పెట్టి ఒక లంబాడీ నాయకుడిని పెట్టి ఆ కార్పొరేషన్ ఇప్పుడు దాకా ఒక్క మనిషికి లోన్ ఇవ్వలే. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పటిదాకా ఎంతమందికి లోన్ ఇచ్చారు? మరి బంగారం ఇస్తా అని చెప్పారు. ఆడపిల్లలకు మరి బంగారం ఇస్తాము, మరి ఏది బైకులు ఇస్తాము, మరి స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఎవరికి ఇచ్చారు? అంటే ఈ విధంగా అమాయకపు జనాల్ని, లంబాడ ప్రజల్ని మోసం చేసి ఆ రోజు ఇప్పటికి కూడా ప్రభుత్వం మోసం చేస్తూనే ఉన్నది. 3 సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా ఇప్పటికీ గుర్రంబోడు సమస్యని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్చలేదు. ఇట్లా ప్రతి విషయంలో కూడా లంబాడి ప్రజల్ని మోసం చేస్తున్న ఈ నాయకులకు ఏదైతే ఆ రోజు తండాల గ్రామ పంచాయతీలు కొట్లాడడం చేసిన లంబాడ హక్కుల పోరాట సమితి, తండాలు గ్రామ పంచాయతీలు కావాల్సిన కొట్లాడ చేసిన లంబాడ హక్కుల పోరాట సమితి, రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన లంబాడ హక్కుల పోరాట సమితి, ఇదే విధంగా ఈరోజు ధర్నా చౌక్ నుంచి తప్పకుండా మేము ఖర్గే గారు ఆ రోజు చెవెళ్లలో డిక్లరేషన్ ఇచ్చారు. లంబాడ ప్రజలకు మేము కమిట్మెంట్గా ఉన్నాము. ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది లంబాడాలకు కూడా మేము తప్పకుండా మీకు కావాల్సిన రిజర్వేషన్ కానీ, మరి బంజారా భవన్లు కానీ, కార్పొరేషన్ నిధులు కానీ
లంబాడకి ఇస్తామన్నారు. ఈరోజు మా తండాలలో ఘోరమైన పరిస్థితిలో లంబాడి ప్రజలు ఉన్నారు. కారణం ఎవరు? ఆ రోజు డిక్లరేషన్ మరి చెవెళ్లలో ఖర్గే గారు ప్రకటించారు. ఈరోజు ఎందుకు ఆ ప్రజలు మీరు ఆ రోజు హర్షించి ఓట్లేసారుగా, మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. మరి ఈరోజు మర్చారా కాంగ్రెస్ పార్టీ? ఎందుకు లంబాడ ప్రజల్ని మోసం చేస్తున్నారు? కాబట్టి తప్పకుండా మాకు గద్దెను ఎక్కియడం తెలుసు, గద్దె నుంచి దించడం కూడా తెలుసు. కాబట్టి లంబాడ ప్రజలు రాష్ట్రంలోనే తప్పకుండా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మరి వ్యతిరేకంగా అందరూ ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతాం. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికీ ఎలాంటి హామీలు నిర్వర్తించరు. వీళ్ళ వల్ల కాదు. 2.5 సంవత్సరాలు 50,000 ఎకరాల భూముల్ని వీళ్ళు కబ్జా చేసుకున్నారు. దాని మీద డబ్బులు సంచులు కావాలి కానీ ఈరోజు అమాయకపు లంబాడాల భుజులకి పట్టాలు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి దొంగ హామీలు ఇచ్చిన 420 హామీలు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి లంబాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ని గద్దెను ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. హక్కుల పోరాట సమితి అనేది ధర్నా చౌక్ దగ్గర అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా మా హక్కులను మేము సాధించుకుంటామని చెప్పేసి కూడా గూడూరు మాజీ ఎంపీటీసీ కొత్తూరు మండల్ సంబంధించిన నాయకులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి మీరు ఏ హక్కుల గురించి ఈరోజు ఈ పోరాట సమితి అనేది మీరు ఇక్కడ మొదలుపెట్టారు? ఏంది అసలు? ఈరోజు చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ అనే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, చెవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిండో, సేవాలాల్ కార్పొరేషన్గా చేస్తాం మేము అధికారంలోకి వస్తే ఇచ్చిండో, దాని మీద ఈరోజు రాష్ట్రం మొత్తం మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రామ్మల్ నాయక్ ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం ఇక్కడ వచ్చి గర్జించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే కూర్చోమన్నాడో ఆయన అబ్బదల హామీ, ఆయన చెప్పినటువంటి హామీలు అన్నీ ఉత్త హామీలు. కాబట్టి అలాంటి హామీలు ఎందుకు ఇవ్వడం జరిగింది, దానికి మేము ఇన్ని రోజులు ఎందుకు ఆగినామంటే, సరే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆగి ఇప్పుడు 30 నెలల తర్వాత అడిగినాం. ఎందుకంటే అడిగితే అమ్మ కూడా అన్నం పెట్టదని చెప్పే విషయానికి మేము ఈరోజు గట్టిగా రేవంత్ రెడ్డి గారికి నిలదీయాలని చెప్పి ధర్నా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ధర్నాను స్ఫూర్తిగా మరి ఆయన స్పందించి మా ఎస్సీ డిక్లరేషన్ కంప్లీట్ చేస్తే మంచిది. ఒకవేళ చేయని ఎడల ఆయనతో పాటు మరి కాంగ్రెస్ ఏదైతే ఆయన జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు ఆయన కూడా ఆయనతో పాటు వచ్చి చివరిలో డిక్లేర్ చేయడం జరిగింది. ఆ డిక్లరేషన్లో ఆయనది కూడా పాత్ర ఉంది. కాబట్టి ఆయన కూడా ఒకవేళ రేవంత్ రెడ్డికి సిగ్గుశరం లేకుంటే, రేవంత్ రెడ్డికి ఇజ్జత్ లేకుంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో ఉన్నా కూడా ఆయనకు స్పందన లేకుంటే, ఇప్పుడు మా పెద్దలు గౌరవనీయులు మా నాయకులు అందరూ అన్నట్టు అందరం లంబాడి లేకమై చలో ఢిల్లీ కార్యక్రమానికి మొదలుపెట్టే కార్యక్రమంలో కూడా ముందు మేము ఉంటామని చెప్పి అనుకుంటాం. కాబట్టి లంబాడి హక్కుల పోరాట సమితి కాకుండా పార్టీలకు అతీతంగా ఇక్కడ వచ్చినందరూ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, అన్ని పార్టీలతో సహా వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే కార్యాచరణ మొదలు పెడతామని చెప్పి హెచ్చరిస్తూ, ఒకవేళ దీనికి స్పందించి రేవంత్ రెడ్డి గారు మాకు ఈ ఎస్సీ డిక్లరేషన్ 12 హామీలు అమలు చేస్తే మంచిదే. ఒకవేళ చేయని ఎడల చలో ఢిల్లీ కార్యక్రమానికి మొదలుపెట్టి మేము ఈ ధర్నా కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటాం. ప్రభుత్వం చూసుకున్నట్లయితే సీఎం అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. అప్పుడున్నటువంటి మీకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల పరంగా చూసుకుంటే ఎట్లా ఉంది, మీకు ఇచ్చే లోన్ల విషయంలో కావచ్చు, సబ్సిడీ విషయంలో కావచ్చు ఎట్లా ఉంది, దీనికి తేడా చెప్పమంటే ఏం చెప్తారన్న? ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఏం తేడా చెప్తారు? ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా అయిందంటే, సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి దగ్గర కొన్ని సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన రాగానే ఇంతకుముందు మా తాండలో మా రాజ్యం అని మా నాయకులు ఎన్నోసార్లు పోరాడి ఉద్యమాలు చేసి చాలా ప్రయత్నాలు చేస్తే కూడా ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేరు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించి ఎంబడే మా తాండలో మా రాజ్యానికి వాళ్ళు 3,000 పైచులకు గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. ఆయన గ్రామ పంచాయతీ చేయడం వల్లనే ఈరోజు మా తాండలో మా రాజ్యం వచ్చింది. మాకు ఆ స్పందన అనిపిస్తుంది. వాస్తవంగా ఆయన ఈ చేయకుండా ఈరోజు మా సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు లేకపోవచ్చు. కాబట్టి ఆయన చేసే తేడా ఈయన చేసే తేడా ఇదే. ఆయన 10% రిజర్వేషన్ చేసిండు కూడా చేసిండు. ఈ మా తాండలో మా రాజ్యం అనేది కూడా ప్రత్యేక పంచాయతీ చేసిండు. ఈయనకు చాలా పెద్ద ఫరక్ ఉంది. ఈయన ఏదో లొల్లి బాలేకొచ్చి లొల్లి పెట్టి ఏదో హామీలు ఇవ్వాలి, అబద్ధ హామీ ఇవన్నీ వస్తానో రాను అనుకున్నాడు. కానీ అది అడిమారి గుడి దెబ్బలో
ముఖ్యమంత్రి కావడం జరిగింది. కాబట్టి ఈ కేసీఆర్కి నాకు చాలా తేడా. మాకు మళ్ళొకసారి కేసీఆర్ కావాలని చెప్పి మా లంబాడి సోదరులందరూ ఏకమై మళ్ళీ కేసీఆర్ను ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే చేవెళ్ల సభలో ఖర్గే గారు కూడా 12 హామీలను డిక్లరేషన్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆయన చెప్పిన వ్యాఖ్యలు కావచ్చు, ఈయన ప్రస్తుత పాలన కావచ్చు, ఈ జాప్యాన్ని మీరు రేవంత్ రెడ్డికి సూటిగా చెప్పాలంటే ఏం చెప్తారన్న? ఏం చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్నిస్తున్నామంటే, మీకు శాతగా అన్నప్పుడు, మీకు తెలివి లేనప్పుడు, మీకు రాష్ట్రము నడప శాతగా అన్నప్పుడు మీరు అబ్బదలాబీ ఎందుకు ఇచ్చినారు? మీరు అబ్బదలాబీ ఏ విధంగా ఇచ్చిరు? ప్రభుత్వానికి మభ్యపెట్టి ప్రజలను ఏ విధంగా మోసం చేసిరు? ప్రజాప్రభుత్వం వస్తుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలు ఏదో చేస్తారు, ఇందిరమ్మ రాజ్యం వస్తుందేమని ప్రజలు నమ్మి రేవంత్ రెడ్డి అబ్బదల మాట ఓటేస్తే ఈరోజు ఈ ఎస్ఎస్సీలు కాదు, చాలామంది ప్రజలకు మోసం జరిగింది. అందరూ అదే అనుకుంటున్నారు. అతి త్వరలోనే ఎలక్షన్ వస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దె దింపాలని చెప్పి కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు.